మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే ఎపిసోడ్ సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ మధ్య ఒక వారుగా నడిచింది. అది అట్లా సద్దు మణిగిందో లేదో మరొకసారి సందు చూసి నందమూరి అభిమానులు ఒక్కసారిగా చిరంజీవి గారి మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్కు దిగారు. చిరంజీవి గారు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ వస్తున్నారా ఏదో ఒక సినిమా తీస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ వస్తున్నారు అని. అందులో వెంకటేష్ గారు కూడా ఒక పాత్ర పోషిస్తున్నారట. తాజాగా తాను ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. చిరంజీవి గారు ఆ వీడియోని షేర్ చేసుకుంటూ, నా ఫ్రెండ్, నా సోదరుడు వెంకటేష్ గారు ఈ సినిమా షూటింగ్లో భాగమయ్యారు అని చెప్పి ఆనందంగా చిరంజీవి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఒక చిన్న వీడియో రిలీజ్ చేసుకుంటూ వెంకటేష్ గారు సినిమా యూనిట్లో షూటింగ్ యూనిట్లో జాయిన్ అయ్యిండే ఆ వీడియో పెట్టి అయిపోయి ఒక్కసారిగా నందమూరి అభిమానులు తీవ్రంగా విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. టైం కోసం చూస్తూ ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఏమని? తమ్ముడికి రాజకీయాల్లో పొత్తు ఉండాలి, అన్నకు సినిమాల్లో పొత్తు ఉండాలి. రాజకీయాల్లో పొత్తు లేకపోతే తమ్ముడు ఎమ్మెల్యే అవ్వలేడు. పొలిటికల్గా అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారికి పొత్తు లేకపోతే ఈయన సస్టైనబిలిటీ లేదు ఈయనకు కూడా అని చెప్పి బాగా పేరున్న నందమూరి అకౌంట్ల నుంచి కూడా విరుచుకుపడితే తీవ్రంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఒక రేంజ్లో ఒకరేమో చూడండి, అన్నయ్య సినిమా రంగంలో పొత్తు, తమ్ముడు రాజకీయాల్లో పొత్తు లేకపోతే పూట గడవదు అనుకుంటా అని చిరంజీవి గారి ట్వీట్ను షేర్ చేసుకుంటూ, అంటే చిరంజీవి గారి ట్వీట్ ఏం చేశారు? వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ విక్టరీ వెంకటేష్ టు అవర్ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ, అంటే మన శంకర వరప్రసాద్ గారు అట సినిమా టైటిల్. లెట్స్ సెలబ్రేట్ ద జాయ్ ది సంక్రాంతి అని పెడితే దాన్ని రీట్వీట్ షేర్ చేసుకుంటూ, అన్నయ్య సినిమా రంగంలో పొత్తు, తమ్ముడు రాజకీయాల్లో పొత్తు అట, పొత్తు లేకపోతే పూడగడవదని ఒక నందమూరి అకౌంట్ నుంచి మరొకరు చాలా పెట్టుకుంటూ వచ్చారు. ఏమని? ఇంకొకరేమో చిరు ఆఫ్టర్ హిజ్ రీఎంట్రీ యాజ్ ఎ ఫెయిల్డ్ పాలిటీషియన్ జస్ట్ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ప్యాడింగ్. సైరా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ అట, గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ అట, వాల్తేరు వీరయ్య రవితేజ అట, అండ్ నౌ మన శంకర్ ప్రసాద్ గారా దీనికి వెంకటేష్ అట. మీన్ వైల్ బాలయ్య కంటిన్యూ టు హైప్ అప్ ఆడియన్స్ సింగిల్ హ్యాండెడ్ విత్ హిస్ ఫిల్మ్స్ అట. బాలకృష్ణ అయితే ఇట్లాంటి పట్టించుకొని సింహం సింగిల్గా అవుతుందని కొందరు, పొత్తు లేకపోతే చిరంజీవి లేరని ఇంకొకరేమో, ఇదే బాలయ్యకు చిరుకున్న తేడా అని తమ్మినేని ఎప్పుడో చెప్పారు అని, ఈయన ఎప్పుడో చెప్పారు ప్యాడింగ్ లేకపోతే సినిమా సక్సెస్ చేయలేడు చిరంజీవి అని. మొన్న రవితేజ, ఇప్పుడు వెంకటేష్ ప్రూవ్డ్ అగైన్. అంటే వరుస పెట్టి మామూలు ట్రోలింగ్ చేయట్లే. సినిమాలో కూడా పొత్తు పెట్టుకుంటున్నారు, ప్యాడింగ్ లేకపోతే సినిమాలు సక్సెస్ కావు అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ఈయన వచ్చేశారు అని చెప్పి చాలా అనూహ్యమైన ట్రోలింగే. సో అదే అంటున్నాను, బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య ఎప్పటి నుంచో సినిమాలో ఉన్నటువంటి ఏమంటారు ఫ్యాన్స్ వార్ ఏదైతే ఉందో వీళ్ళ మధ్య, అది మధ్యలో కాసింత రాజకీయ రంగు పులుముకొని సద్దుమణిగినట్లున్నా ఈ మధ్య మళ్ళీ అది తీవ్రంగా పతాక స్థాయిలోనే కాసింత టైం దొరికితే, అసలు స్పేస్ లేకుండా క్రియేట్ చేసుకొని, ఇప్పుడు వెంకటేష్ నా సినిమా యూనిట్లోకి చిరంజీవి గారు ఇన్వైట్ చేసుకుంటూ పెట్టిన వీడియో ఎంత ట్రోలింగ్కి గురవుతుంది అని చెప్పి బహుశా వాళ్ళు కూడా ఊహించి ఉండరేమో. మొత్తానికి బాలకృష్ణ గారు అంటే మొత్తం మీద నందమూరి ఫ్యాన్స్ అయితే చిరంజీవి గారి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. మధ్యలో పొలిటికల్ వాళ్ళ తమ్ముడిని కూడా లాగేసి అబ్బో చెలరేగిపోతూ ఉన్నారు.